ఈ రోజు ఇరాన్ దేశం మొత్తం సందిగ్ధంలో మునిగిపోయింది. దానికి కారణం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ హెలికాప్టర్లో విదేశాంగ మంత్రితో సహా మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు రైసీ అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతం నుండి తిరిగి వస్తున్నారు. ఈయన కాన్వాయ్లో మొత్తం 3 హెలికాప్టర్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 హెలికాప్టర్లు సురక్షితంగా ఉండగా రైసీ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది. రెస్క్యూ టీం పర్వత ప్రాంతం నుండి శిథిలాలను కనుగొంది. ఇరాన్ నుండి రైసీ మరణం గురించి అధికారిక ప్రకటన వచ్చింది. రైసీ డిసెంబర్ 14, 1960వ సంవత్సరంలో ముషాద్ నగరంలో జన్మించాడు. ఫిబ్రవరి 2017లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇస్లామిక్ రెవల్యూషన్ ఫోర్సెస్ జామ్నా పార్టీ అధ్యక్ష అభ్యర్థులలో రైసీ ఒకరిగా పేరు పొందారు. 2017లో జరిగిన ఎన్నికలలో తన ప్రత్యర్థి హసన్ రౌహానీ చేతిలో ఓడిపోయి 2వ స్థానంలో ఉన్నాడు. 2021లో రైసీ మళ్లీ ఇరాన్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. రైసీ ఆగస్టు